మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూల ధరలు ఆకాశాన్ని తాకాయి. కొనలేకున్నా కొనక తప్పని పరిస్థితి కాబట్టి వ్యాపారులు మాత్రం ధరల విషయంలో ఏమాత్రం తగ్గటం లేదు. కనకాంబరాలు కొనలేరు పొమ్మంటున్నాయి. చామంతులు మీ వల్ల కాదంటూ చిన్నచూపు చూస్తున్నాయి. గులాబీలు ముళ్ళై గుచ్చుకుంటున్నాయి. కలువ పూలు కసుబుస్సుమంటున్నాయి. బంతిపూలు బంతాటాడుకుంటున్నాయి. చుక్కల నంటిన పూల ధరలతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పూల ధరలకు సంబంధించి మరిన్ని వివరాలు హైదరాబాద్ గుడిమల్కాపూర్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కావడంతో ఇటు గుడిమల్కాపూర్లోని పూల మార్కెట్లో మహిళలతో కిటకిటలాడుతుంది. కొనుగోలుదారులతో కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గతంలో కంటే పూల ధరలు భారీగా పెరిగాయని కూడా ఇప్పటికే కొంతమంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో కంటే 30 నుంచి 40 రూపాయల కిలో ఉన్నటువంటి ఈ పూల ధరలు ఏవైతే ఉన్నాయో దాదాపు పదుల సంఖ్యలో వందల రూపాయలు కూడా పెరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అమ్మ, పూల ధరలు ఎట్లా ఉన్నాయి? ఎక్కువే ఉన్నాయి. ఎంత ఉందమ్మా? 400 ఉన్నాయి, 450 ఉన్నాయి కిలో. గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత? 100 ఉంటాయి. గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత? 100 ఉంటాయండి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి. మరి కొంతమంది కూడా ఉన్నారు. అమ్మ, పూల రేట్లు ఎట్లా ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయండి. గతంలో కంటే ఈసారి రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ? చాలా ఎక్కువ ఉన్నాయి. పండగని చాలా ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? డబుల్ ఉన్నాయి. ముందున్న దానికన్నా ఇప్పుడు డబుల్ రేట్ ఉన్నాయి. ఎంత ఉంది రేట్? ఎంత? 450, 400 అట్లా ఉన్నాయి. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఇటు బంతి పూలు కావచ్చు, ఇటు చామంతి పూలతో పాటు చాలా వరకు కూడా పూలు కొనేందుకు కూడా ఇటు మహిళలు పెద్ద ఎత్తున ఇటు గుడిమల్కాపూర్కు వస్తూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం కావడంతో మహిళలు కూడా ఇటు పెద్ద ఎత్తున ఎట్లా ఉన్నాయి? మరి రేట్లు ఎట్లా ఉన్నాయి? 300, 400, రోజెస్ 250, 300కి తక్కువ లేవు. ఎక్కువ ఉన్నాయి. పండుగ కదా ఎక్కువ ఉన్నాయి. చామంతి పూలు 400 కిలోకి 400, కిలో 400. చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 30-40 రూపాయల కిలో నుంచి దాదాపు 100 రూపాయల వరకు కూడా ఉండేది. కానీ ఈసారి మాత్రం 200 నుంచి దాదాపు 450-500 వరకు కూడా పూల రేట్లు ఉన్నట్టుగా ఇటైతే మహిళలు అయితే పెద్ద ఎత్తున చెప్తున్నారు. వరలక్ష్మి వ్రతం కావడంతో పూలు కొనేందుకు పెద్ద ఎత్తున ఇటు మహిళలు కావచ్చు, ఎవరైతే కొనుగోలుదారులతో కూడా ఇటు గుడిమల్కాపూర్ మార్కెట్ అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు. కెమెరామెన్ సుధీర్తో కిరణ్, సాక్షి టీవీ, గుడిమల్కాపూర్ నుంచి.